నమస్తే. తాజాగా నవంబర్ 10వ తారీఖున ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు పేలుడును మర్చిపోకముందే జమ్మూ కాశ్మీర్లో మరొక పేలుడు జరిగింది. ఈ పేలుడులో 9 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇది ఉగ్రవాద చర్య కాదు, ప్రమాదం అని అక్కడ జమ్మూ కాశ్మీర్ డీజీపీ చెబుతున్నారు. కానీ దీని వెనక చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇంత పెద్ద పేలుడు పోలీస్ స్టేషన్లో ఎందుకు జరిగింది? దీని గురించి మాట్లాడదాం. అండ్ తాజాగా జరిగినటువంటి పరిణామాల తర్వాత, ఈ పేలుడు సంఘటనల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఇక యుద్ధం తప్పదు. కాకపోతే అది ఎప్పుడు ఎలా జరుగుతోంది అనేదే ఆసక్తికరం. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నిజంగా ఢిల్లీలో సంఘటన జరిగిన తర్వాత ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోయింది సార్. నిజం చెప్పాలంటే కోఆర్డినేటెడ్ అటాక్ కాకపోయినా, వాళ్ళు అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా కూడా ప్రాణాలు పోయాయి. మన భారతీయుల చేతే ప్రాణాలు తీయించేశారు. దాని గురించి మాట్లాడదాం. రీసెంట్గా శ్రీనగర్కి దగ్గరలో ఉన్నటువంటి నౌగాం పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ జరిగింది. 9 మంది చనిపోయారు. కానీ అది ప్రమాదం అని చెప్పి అక్కడ డీజీపీ చెప్తున్నారు. ఎలా జరుగుతుంది సార్ అసలు? ఇది ప్రమాదమేనా, లేకపోతే దీని మీద ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఏ పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేము. అయితే నౌగాం అనగానే నాకు తెలిసిన నౌగాం బారాముల్లా అండ్ కుప్వారా మధ్యలో ఉన్న ఒక టౌన్. అక్కడ కయ్యాబౌల్ అని ఆ బార్డర్ ఏరియా 1972 మే వరకు జరిగిన యుద్ధం. కానీ ఇప్పుడు మనం వింటున్నది న్యూస్ ప్రకారంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఈ నౌగాంలోని పోలీస్ స్టేషన్లో ఏదైతే పెట్టారో 300 కిలోల అమోనియం నైట్రేట్. ఈ అమోనియం నైట్రేట్ ఒక హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్గా తయారు చేయవచ్చు. ఆక్సిడైజ్ చేసినప్పుడు 170 degrees రీచ్ అయితే దానంతటా అది పేలిపోతుంది. కానీ ఆ టెంపరేచర్కు తగ్గించడానికి కొన్ని అడిటివ్స్ పెడితే అవుతుంది. అయితే ఇది కొన్ని రోజులు అక్కడ ఉందా, కొన్ని గంటలు ఉందా, ఎవరు దాన్ని హ్యాండిల్ చేశారన్నది ఒక డీప్ రీసెర్చ్ సబ్జెక్ట్. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే సార్, ఇది శాంపిల్స్ తీసుకుంటున్నటువంటి సమయంలో సుమారుగా రాత్రి 11:20 ప్రాంతంలో శాంపిల్ తీసుకుంటున్నప్పుడు ఇది ఒక్కసారిగా బ్లాస్ట్ అని చెబుతున్నారు. అలాంటి పాసిబిలిటీ ఉందా? ఒకేసారి అంటే దాన్ని ప్రాపర్గా సెట్ చేయకుండా, మిక్స్ చేయకుండా ఏదో ఉంటుంది, కెమికల్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దీని మీద కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ కశ్మీర్ అంటే అతను ఒక 30-35 సంవత్సరాలు కశ్మీర్ క్యాడర్లో ఉండి ఈరోజు డీజీపీ అయ్యి ఉంటాడు. కానీ అతను హీఈస్ రిలయింగ్ ఆన్ హిజ్ సబార్డినేట్స్. ఇంతకుముందు నేను ఒకసారి మీకు చెప్పాను, యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసి పోలీస్ ఫోర్స్ని స్టేట్ శాలరీ నుండి సెంట్రల్ శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా జీతం పెరిగి ఫెసిలిటీస్ పెరిగినంత మాత్రం చేత ఎవడైనా సడన్గా దేశభక్తుడు అయిపోడు. నేను నా 35 years బ్యాక్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అర్లీ 90sలో కశ్మీర్లో పోలీసులకు చెప్పకుండా వెళ్తే తప్ప ఏ మిషను సక్సెస్ అయ్యేది కాదు. పోలీసులకు చెప్పి వెళ్తే ఆ మిషన్ 100% ఫెయిల్ అవుతూ ఉండేది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద పీరియడ్ 92 to 95. అంటే స్టేట్మెంట్ని కూడా అనుమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి మీ వర్షం. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఏది కూడా మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ రోజు చిన్న పాములు, ఇప్పుడు కొండ చిలువలు. వాళ్ళందరికీ మనము ఏదో బెనిఫిట్స్ ఇచ్చినట్లుగా ఎవరికో, ఇప్పుడు ఒక కామన్ పబ్లిక్ని ఒక చేతిలో ఒక బుక్కు, ఒక చేతిలో కంప్యూటర్ పెడితే వాడు కంప్యూటర్లో డీప్ వెబ్లోకి వెళ్ళిపోయి వాళ్ళల్లో 2 స్ట్రీమ్స్, ఒకడు ఇంజనీరింగ్ టెర్రరిస్ట్ అవుతాడు, ఒకడు డాక్టర్ టెర్రరిస్ట్ అవుతాడు. సింపుల్ మెటీరియల్స్తో రకరకాల ప్రమాదాలు ఎట్లా సృష్టించాలి, వాళ్ళ పాపులేషన్ పెంచుకొని వేరే వాళ్ళ పాపులేషన్ ఆల్రెడీ తరిమేశారు. ఇప్పుడు ఎవరు అక్కడ లేరు. హైదరాబాద్లో డాక్టర్ చేసింది అదే కదా. రైజిన్ అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి రసాయనాన్ని తయారు చేసి చాలామంది అన్నారు దాని మీద, అవును, నదిలో కలిపేయాలను, లేకపోతే ఆహార పదార్థాల్లో కలిపి ఒక జెనోసైడ్ లాగా ఏమంటారు దాన్ని, లక్షల మందిని చంపేసి. అదే ఇప్పుడు ఆ టెక్నాలజీని వాళ్ళు ఆ విధంగా వాడుకుంటూ వాళ్ళ నెక్స్ట్ ఎజెండా, ఇప్పుడు మోదీ గారి ఎజెండాను పక్కన పెడితే వాళ్ళ ఎజెండా వేరే ఉంది. 2047లో ఏం చేయాలన్నది. ఏంటా ఎజెండా? మెల్లమెల్లగా
ఇప్పుడు కొన్నేండ్ల కింద కొలంబోలో అంటే మన శ్రీలంకలో బుద్ధిస్ట్ అండ్ ముస్లిమ్స్ మధ్యన చాలా సీరియస్ సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళ ఫుడ్లో ఎటువంటి అడిటివ్స్ కలుపుతారు అంటే పిల్లలు పుట్టకుండా చేయడం. ఎవరికి వెళ్ళిపోయారు? అక్కడ ఉన్న ఒక 5% ఆర్ 1% పాపులేషన్ మెజారిటీ అయిన సింహలీస్ బుద్ధిస్ట్ మీద ఆ ప్రయోగాలు చేస్తున్నారు అని కనిపెట్టిన నార్మల్గా చాలా సాధువులు వాళ్ళు బుద్ధిస్ట్. అవును. అటువంటి వాళ్ళు కూడా దేవర్ అప్ ఇన్ ఆర్మ్స్. ఇది నేను చెప్తున్నది ఒక 20-25 ఏండ్ల కిందటి మాట. అంటే ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఏదో ఇక్కడ జరిగింది అనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఎంత జరిగినా ఆయన కేసీఆర్ బొందుగాళ్ళు అన్నాడు కదండి, మనం నిజంగానే బొందుగాళ్ళం. మనకు ఏమైనా 4 ఫ్రీగా అది ఇది పడేస్తే చాలు, దేనికైనా మనం రెడీ. అది ఆ పరిస్థితిని మార్చడానికి మోదీ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఐకమత్యం ఉండదు అనేది ఒక విమర్శ. ఎస్, హిందువులు ఒక తాటిపైకి రారు, ఎస్, ఈజీగా డివైడ్ చేసేయచ్చు. అవును, కులం పేరుతోటి ఇన్ని కుక్క బిస్కెట్లు ఇస్తే చాలు, రకరకాల ఈజీగా డివైడ్ చేసేవచ్చు. ఇది పొలిటికల్ పార్టీలకి ఒక అస్త్రము. అవును, ఇప్పుడు ఫారెన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఇది ఒక అస్త్రమే. మనల్నే కదా ఉపయోగించుకుంటారు, రేడికలైజ్ చేసి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు సార్ మోదీ గారు భూటాన్లో ఉన్నప్పుడు చెప్పారు, భూటాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా చెప్పారు సిసిఎస్ భేటీ జరిగింది, దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా తీసుకుంటున్నాం అని చెప్పారు. ఏది ఢిల్లీ ఇన్సిడెంట్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్ అన్నారు. యాక్ట్ ఆఫ్ టెర్రర్ అంటే ఇన్ ది సెన్స్ అది యాక్ట్ ఆఫ్ వార్గానే మనం పరిగణించాలి. ఆ మాట వాడలేదు, ఆ వర్డ్ వాడలేదు, కానీ ఇది యాక్ట్ ఆఫ్ వార్. అదే మనం స్టెప్ బై స్టెప్ ఎస్కలేట్ చేస్తూ పోతున్నాం. ప్రతి స్టెప్లో నీకు జరగబోయేది లాగరిథమిక్ స్కేల్, లీనియర్ జాగ్రఫిక్ కాదు, ఎక్స్పోనెన్షియల్ స్కేల్లో వీ విల్ బి కాన్సిక్వెన్సెస్ విల్ బి ఎక్స్పోనెన్షియల్. స్టెప్ 1 నుంచి 2 విల్ బి 10 టైమ్స్ అయితే నెక్స్ట్ది 100 టైమ్స్, నెక్స్ట్ 1000 టైమ్స్ అవుతుంది దాని ఎఫెక్ట్. మోదీ గారు చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా దీనికి బాధ్యులైనటువంటి వారిని పట్టుకొని తీరుతాం, వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? పహల్గామ్ తర్వాత 15 రోజులు 16 రోజులు టైం తీసుకున్నారు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటారు? ఎందుకంటే సైన్యం సిద్ధంగానే ఉంది, నో డౌట్. ఈ మధ్యనే ఎక్సర్సైజెస్ అయ్యి, త్రిశూల్ ఎక్సర్సైజెస్ అయ్యి, అంతకుముందు నుంచి కూడా జాయింట్ ఎక్సర్సైజెస్ కొన్ని చేశారు. సో త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది, ఏం ఆలోచిస్తుంది, ఎప్పుడు అటాక్ చేస్తుంది? ఇది చాలామంది భారతీయులకు ఉన్నటువంటి ప్రశ్న ఈ రోజున. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క మెయిన్ డ్యూటీ ఈజ్ టు బీ రెడీ ఫర్ వార్ అట్ ఎనీ టైం. ఎస్. ఇది ఫస్ట్ వరల్డ్ వారా, సెకండ్ వరల్డ్ వారా, ఆ తర్వాత నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి లీడర్స్ ఉన్నప్పుడు కూడా లెక్క చేయకుండా తమ పని తాము అంటే మాడబెట్టిన భీష్ముడు ఎట్లా అయితే శకుని ఫాదర్ అండ్ 100 సన్స్ని మాడబెట్టినట్లు మనని మొన్నటిదాకా మాడబెట్టారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యి డే బై డే మనము ఎముకల గూడుకు అతుక్కొని ఉన్న ఆ చర్మం నుండి మెల్లమెల్లగా లోపల మనం రెడీ చేసుకుంటున్నాం. అయితే రెడీనెస్ అన్నది ఎప్పటికీ పర్ఫెక్ట్ ఉండదు, కానీ మనం రీజనబుల్గా ఒక స్టేజ్కు ఎదిగాం. ఓకే, ఇందుట్లో మన ఇండియన్ జుగాడ్ అంటారు, మన యంగ్ సైంటిస్ట్, అవర్ యంగర్ జనరేషన్ విచ్ ఈజ్ అవర్ హోప్. వాళ్ళు న్యూక్లియర్ సైంటిస్ట్ని, ఈ రాకెట్ సైంటిస్ట్ని చంపుకుంటూ వస్తున్నా మన పక్కనున్న పాకిస్తాన్ను బూచిగా చూపించడం కాదు లెక్క. వాళ్ళకు వేరే ఉన్నారు, వాళ్ళ ఫాదర్సు గ్రాండ్ ఫాదర్స్ వేరే ఉన్నారు. అయినా కూడా మనం ఎప్పటికప్పుడు రెడీ అవుతూనే ఉంటాం. అయితే పొలిటికల్ మ్యాండేట్ను బట్టి మనం వెళ్ళాలి కాబట్టి బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఆర్మీ వీ విల్ వెయిట్ ఫర్ ఓకే ఫ్రమ్ ద పొలిటికల్ బాసెస్. గ్రీన్ సిగ్నల్ రావాలి ప్రభుత్వం నుంచి, రావాలనేది ఇప్పుడు ఓకే. ప్రభుత్వం అంటే సరైనటువంటి ఆధారాలు ప్రూఫ్ కోసం వెతుకుతోందా? ఎందుకంటే ఇప్పుడు దాడులు చేసిన తర్వాత డెఫినెట్గా అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఉంటుంది. అమెరికా నుంచో చైనా నుంచో ఎందుకు చేస్తున్నారు, ఏంటి, ఏ ప్రూఫ్తో చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్స్ సహజంగానే వస్తాయి. ఆ ప్రూఫ్స్ కోసమే ప్రస్తుతం భారత ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఆ వెతికేటువంటి పనిలోనే ఉందా? ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఒక శ్రీవాస్తవ అన్న ఒక పేరు చెప్తే
మీ మైండ్కి ఏమైనా స్పెషల్గా వస్తుందా? లేదు. No. కానీ కసాబ్ అని చెప్తే వెంటనే గుర్తొస్తాడు గుర్తొస్తుంది. 26/11. కానీ అతను తుకారాం ఆయన ఎవరో తన ప్రాణాలకు ఒడ్డి వాడిని చంపకపోతే, వాడిని పట్టుకోకపోతే చనిపోయిన ఒక హిందువు వాడి చేతికి ఏముంది, ఒక దారం ఉంది, అండ్ వాడి పాకెట్లో ఉన్న ఐ కార్డులో శ్రీవాస్తవ అని ఉంది. ఇటువంటి వాళ్ళందరినీ ఎవరో ఆ లెఫ్టినెంట్ కర్నల్ అట ఆర్మీ వాడు, ఆర్మీ ఎంత డేంజరస్ మన దేశానికి అని ప్రూవ్ చేయాలనుకుంటున్న వాళ్ళ కలలు నెరవేరలేదు. సాధ్వి అండ్ ఆర్మీ వీళ్ళందరూ దేశద్రోహులు, వీళ్ళు అంత హిందూ టెర్రర్ను క్రియేట్ చేశారు అన్న. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ అనబడే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫ్రంట్. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ 1945. ఏ రోజైతే సుభాష్ చంద్రబోస్ స్పీచ్ ఇచ్చాడో ఆన్ 21 అక్టోబర్ 1945 ఫ్రమ్ రేడియో మాస్కో, ఆ రోజు నుంచి దడబట్టుకుంది. ఎవరికి? బ్రిటిషర్స్, చర్చిల్ అండ్ అతని ఫ్రెండ్ రూజ్వెల్టో ఎవరో ఆ దేశపు ప్రెసిడెంట్, వాళ్ళు రచించిన నాటకమే ఈ పాకిస్తాన్ క్రియేషన్. ఫటాఫట్ నెహ్రూని తీసుకెళ్ళి సింగపూర్లో బై ఎయిర్ పంపిస్తే క్వీన్కు అంకుల్ అయిన మౌంట్ బ్యాటన్ వాళ్ళ రహస్య మీటింగ్లో డిసైడ్ చేశారు, ఇంకా గాంధీ టైం అయిపోయింది, ఇంకా నీవే నెక్స్ట్ బాస్, అంటే మా సామంతునివి నెక్స్ట్ నీవే. గాంధీకి చాలా టైం ఇచ్చాము, 1919 నుంచి 1945, ఇంకా ఆయన చాప్టర్ మేము పక్కన పెట్టి నెక్స్ట్ నీవే మా సామంతునివి. అట్లా క్రియేట్ చేసిన టైం నుంచి కూడా పాకిస్తాన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ కంట్రీ సృష్టించబడింది. ఎస్, బ్రిటిషర్ల కుట్ర. అవును, అంతే కదా? అంతే. ఓకే. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ యుద్ధం తప్పదు అంటున్నారు చాలామంది. యుద్ధం అది మినీ వార్ జరుగుతుందా, ఫుల్ స్కేల్ వార్ జరుగుతుందా, లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాగా 3-4 రోజులు 4-5 రోజులు చేస్తారా, అది తెలియదు. ఏ ఫామ్లో ఉంటుందో తెలియదు, బట్ డెఫినెట్గా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా మీద యుద్ధం అన్నది 1500 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మెల్లమెల్లగా మనం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాము, అటువైపు బ్రహ్మదేశం కోల్పోయాము, కింద శ్రీలంక కోల్పోయాము, తర్వాత నేపాల్ వాడు వచ్చి కలుస్తా అన్నా కలవనివ్వలేదు, మనం బలూచిస్తాన్ అనబడే ఇండిపెండెంట్ కంట్రీని కలుపుకోలేదు, ఆఖరికి పాకిస్తాన్ ఇస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము, మనవాడే కదా వాడు ఎక్కడ పోతాడులే అని. అట్లా ఇప్పుడున్న మనకు యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది, అప్రకటిత యుద్ధం. ఇప్పుడు యుద్ధాల్లో ఎన్నో రకాలు, మీకు తెలిసినట్లు కైనెటిక్ వార్ఫేర్ అనేది టీవీలో చూసుకోవడానికి చాలా పిల్లల ఎంజాయ్మెంట్కి బాగుంటుంది. ఆ బాంబులు వెళ్తున్నాయి, ఎట్లా వెళ్తున్నాయి, అండర్ వాటర్ ఏం వెళ్తుంది, స్కై నుండి ఏమేం చేయొచ్చు, ఇప్పుడు డ్రోన్స్, శాటిలైట్స్ అన్నీ వెపనైజ్ చేయొచ్చు. కానీ ఇంకా కొన్ని రకాల వెపన్స్ ఉన్నాయి. మన వాళ్ళ మైండ్స్ని పాయిజన్ చేశారు ఇక్కడున్న పాపులేషన్. అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది బ్రిటిష్ వాళ్ళ క్రియేషన్. అంతకుముందు ఎవరెవరి వృత్తులను బట్టి ఊర్లలో వాళ్ళు ఉండేవాళ్ళు. దాని మీద ఇప్పుడు నిజంగా హైడ్రోజన్ బాంబు వేసింది మోదీ గారు బీహార్ ఎలక్షన్లో. లేడీస్ అందరూ ఒకే జాతి, మతము లేదు, కులము లేదు, ఆల్ లేడీస్ బిలాంగ్ టు వన్ యూనిఫామ్ సిస్టమ్. ఆ ఫౌండేషన్ కనుక వేసుకుంటే దాని మీద బ్యూటిఫుల్ ఫ్యూచర్ను క్రియేట్ చేయవచ్చు అన్న ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ స్టెప్ ఫార్వర్డ్. దాన్ని ఇప్పుడు ఫర్దర్గా దాన్ని ఇంకా తూర్పు ఇప్పుడు అతను కూలదోస్తున్నది, ఇప్పుడు కూలదోయవలసింది రాక్షస రాజ్యం. ఇప్పటి వరకు ట్యాకిల్ చేసిందేమో ఇట్ ఈస్ కాల్డ్ సమ్ గూండా రాజా, ఏమంటారు ఇప్పుడు దీన్ని? ఎక్కడ? పాకిస్తాన్లోనా? మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతం యూపీలో సక్సీడ్ అయ్యి బీహార్కు రావడానికి ఇంత టైం పట్టింది మోదీ గారికి. బీహార్లో ఉన్నది గూండా రాజ్యం ఒకప్పుడు. అదే దానికి ఒక స్పెషల్ పేరు పెడతారు అందరూ, జంగిల్ రాజ్. జంగిల్ రాజు నుంచి యూపీ నుండి బీహార్కు వచ్చాడు, 10 ఏళ్ళు పట్టింది. ఇంకా ఇప్పుడు స్పీడప్ అయ్యింది, e⁻x లాగా పెరగాలి, టైం కూడా తక్కువ ఉంది మనకు. నెక్స్ట్ ఇయర్ బెంగాలు, అస్సాం, ఇది చాలా టఫ్, బికాజ్ ఆ డెమోగ్రఫీ చాలా డ్యామేజ్ అవుకొని ఉంది.
ఒక ప్రతిదానికి ఒక టిప్పింగ్ పాయింట్ ఉంటుంది. సేమ్ ఇందాక మీరు అడిగారు ఆ నౌగాంలో అది బ్లాస్ట్ 170 degrees అంత ఈజీగా కాదు కదా అంటే, దాంట్లో ఏదో అడిటివ్స్ కలపడం వల్ల దాని టెంపరేచర్ తగ్గుతుంది. రూమ్ టెంపరేచర్ కూడా వచ్చేస్తే ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. దాని ఆ టెంపరేచర్ ఆల్మోస్ట్ అస్సాంలో రీచ్ అయిన స్టేజ్లో చాలా వీరోచితంగా ఆ ఎక్స్ కాంగ్రెస్ మ్యాన్ హూ ఈజ్ నౌ ఏ బీజేపీ చీఫ్ మినిస్టర్ ఇన్ అస్సాం, అతను చాలా వండర్ఫుల్ జాబ్ చేశాడు. శర్మ. సో ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అంటే, యాజ్ ఏ పిల్లలకు మనం ఏదో ఇవి చూపిస్తాం, కైనెటిక్ వార్ఫేర్, ఇది హీమ్యాను, హనుమాన్, అట్లా సులేమాను హనుమాన్ లాగా అది చూపించడానికి కాదు. వేరే దేశాల్లో జరుగుతున్న మేజర్ యుద్ధాలను మనం కొన్నేండ్లుగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంకా నయం వీడు చాలామంది అంటున్నారు ఏంటంటే సార్ ఇక్కడ విష్ణువర్ధన్ గారు, ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలామంది పాత్రికేయులు చాలా సందర్భాల్లో విశ్లేషకులను అడిగే ఉంటారు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ని కూడా అడిగి ఉంటారు. పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని మన వాళ్ళు తీసేసుకుంటారు, ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఆ పీక్ స్టేజ్కి వచ్చేసామా? రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మన మంత్రులు చెప్పారు చాలా సందర్భాలు, అది మాదే, త్వరలోనే దానంతటదే భారత్లో అంతర్భాగం అవుతుంది అని చెప్పారు. మనం ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు పివి నరసింహారావు గారు పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ వేస్తే ఎవరు అపోజ్ చేయలేదు. ఇట్ ఈజ్ అవర్ ల్యాండ్ అన్నది డాక్యుమెంటెడ్. అయితే ఒట్టి మాటలు కాదు, గ్రౌండ్ మీద ఏం చేస్తాం అన్నది ఒక పాయింట్. అయితే ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ఒకటి చేయడం వల్ల ప్లస్ అండ్ మైనస్లు లెక్కబెట్టి ఎప్పుడు చేయాలో అప్పుడు చేయవలసిన వాళ్ళు కాగల కార్యం అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో తీసుకోవడం వల్ల ప్లస్ కంటే మైనస్లు ఎక్కువ కాబట్టి కొంతకాలం ఆగుతున్నాం అంతే. ఎందుకని అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బేసిక్గా ఇప్పుడు 1990 ఎండ్లో తరమబడ్డ కాశ్మీర్లోని హిందువులకే దిక్కు లేదు. ఇప్పుడు మీరు మొత్తం స్టేట్ ఆఫ్ జేఎండ్కే చూడడానికి తలలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అందుట్లో 2 యూనియన్ టెరిటరీస్ తయారయ్యాయి. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ అనబడే ఆ చిన్న యూనియన్ టెరిటరీలో కూడా దట్ ల్యాండ్ ఒక పావే ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద టోటల్ స్టేట్. 3 మెయిన్ జిల్లాలు, సౌత్ కాశ్మీర్ అంటే అనంతనాగు, సెంట్రల్ కాశ్మీర్ అంటే శ్రీనగర్ డిస్ట్రిక్టు, నార్త్ కాశ్మీర్ అంటే బారాముల్లా కుప్వారా ఆ ఏరియా. దట్ ఈజ్ లైక్ ఎ ల్యాండ్ లాక్డ్ పార్ట్ విత్ ఇన్ జేఎండ్కే. ఇప్పుడు ఓల్డ్ సిటీని మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా బ్యూటిఫుల్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లోపల పెట్టేసి మిగిలిన ఏరియాను సేఫ్గా పెట్టాడో, కాశ్మీర్లో కూడా అట్లా చేయొచ్చు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కెన్ బి బ్రైటర్ బికాజ్ అందరూ మన కంట్రీ సిటిజన్, వీ కెన్ సెటిల్ డౌన్ ఎనీవేర్. సో మీరు అన్నట్టు పిఓజేకే అనేది మనదే అంతర్భాగమే, కాకపోతే ఇప్పుడున్నటువంటి ఫామ్లో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఫామ్లో మనం దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది సజెస్టబుల్ కాదనేది మీ అభిప్రాయం. మనం స్వాధీనం ఫిజికల్గా చేసుకుంటామా, ఫస్ట్ మెంటల్గా చేసుకోవాలి. అక్కడ ఉన్న పీపుల్ మేము కూడా భారతీయులమే అని అనిపించడమే కాకుండా దే షుడ్ ఫైట్ దెమ్సెల్వ్స్ అండ్ కమ్అవుట్. ఆ సిచ్యువేషన్కు మనం తొందరలో వెళ్తాం. ఓకే విష్ణువర్ధన్ గారు, చూద్దాం మరి ఎప్పుడు ఉంటుంది, ఏ ఫామ్లో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అనేది మనం వెయిట్ చేద్దాము. మోదీ గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చూద్దాము. సో డెఫినెట్గా దెబ్బకు 10 దెబ్బలు కొట్టాల్సిందే ఈసారి, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ప్రతిసారి దుస్సాహసం చేస్తూనే ఉన్నారు, పాకిస్తాన్ చేస్తూనే ఉంది. సో దెబ్బకు దెబ్బ కొట్టారని చూద్దాం. ఇక పిఓజేకే విషయం అంటారా, సరైనటువంటి సందర్భంలో అది ఎలాగూ కాగల కార్యం గందరగోళే తీరుస్తారన్నట్టుగా ఆ రోజు ఎప్పుడు వస్తుందో. దెబ్బ పడవలసింది కనిపిస్తున్న పాకిస్తాన్కు మాత్రమే కాదు, వాళ్ళ వెనక ఉన్న శక్తులకు పడాలి. అది పడుతోంది, పడబోతుంది. ఎస్ వీ హోప్ సో. అది జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ గారు, ధన్యవాదాలు. మరి మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి. భారత్ ఈసారి చేయబోయే యుద్ధం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, ఎప్పుడు దెబ్బ కొట్టాలి? అండ్ పిఓజేకే విషయంలో కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు కామెంట్స్ రూపంలో. పిఓజేకేని సాధ్యమైనంత త్వరగా మనం స్వాధీనం చేసుకుంటే మంచిదా, లేదంటే మరికొంతకాలం ఆగితే బాగుంటుందా? ఈ అంశానికి సంబంధించి తప్పకుండా మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం మరొక వీడియోలో, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.